ఈ మధ్య నాకొచ్చిన కామెంట్స్‌లో ఒక కామెంట్ ఏంటంటే, ఒక 19 సంవత్సరాల వ్యక్తి చేశాడు. సో, 19 సంవత్సరాల వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేశాడు. చాలా గొప్ప విషయం. అయితే అతడు దేంట్లో పెడుతున్నాడు అంటే, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెడుతున్నాడు. సో, ఇదే రకంగా చాలామంది ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోనే పెడుతున్నారు. అంటే ఓన్లీ అదే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే 5 స్టార్ రేటింగ్ చూడడం, రిటర్న్స్ చూడడం. రిటర్న్స్ 25, 30 చూడడం. ఇక్కడ 5 స్టార్ రేటింగ్ చూడడం. కాకపోతే ఏంటంటే ఒక దాంట్లో 5 స్టార్ ఉంటుంది, ఇంకో దాంట్లో 4 స్టార్ ఉండొచ్చు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్‌లో వస్తువులు కొనేటప్పుడు మనం 5 స్టార్ రేటింగ్ చూసి వస్తువులు కొంటాం. అదేవిధంగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు స్విగ్గీ, జొమాటోలో కూడా 5 స్టార్ రేటింగ్ చూసి కొంటాం. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్‌లో జరుగుతున్నది కూడా అదే అనమాట. 5 స్టార్ రేటింగ్ చూడడం, రిటర్న్స్ చూసి కొనుక్కోవడం. కాకపోతే మనకు చూడాల్సిన చాలా పారామీటర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే, మీరు ఒకే ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ ఫండ్‌లో పెట్టాలి? సో చాలామంది నన్ను అడుగుతున్న ఒక క్వశ్చన్, మొన్న లైవ్లో కూడా చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేము ఏదైనా ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు కొంతమంది ₹500 ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. ₹1000, 2000, 5000, 10000 అంతే. ఇక తర్వాత ఎక్కువ ఉన్నప్పుడు ఓకే, అది డైవర్సిఫై చేసుకోవచ్చు. బట్ ఇక చిన్న అమౌంట్లో ఎస్ఐపి చేసేటప్పుడు కానీ, లేదంటే నేను ఏమీ చేయను, నాకు ఏదైనా ఒక్క ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు ఒకే ఒక్క ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కానీ, లేదంటే మల్టీ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి. సో మరి ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏంటి, మల్టీ క్యాప్ ఫండ్ ఏంటి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. సో మేము ఎక్స్పెక్ట్ చేసి ఏంటంటే, ఈ వీడియో కనీసం ఒక 5000 లైక్స్ ఇస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే, మల్టీ క్యాప్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు రెండు ఒకటే అని అనుకుంటుంటారు అనమాట. సో జనరల్గా ఏంటంటే మల్టీ క్యాప్ వేరు, ఫ్లెక్సీ క్యాప్ వేరు. ఈ రెండింటి రూల్స్ వేరు అనమాట. అఫ్కోర్స్ ఈ రెండు కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి, మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాకపోతే ఈ రెండింటి రూల్స్ వేరేగా ఉండడం వల్ల ఏమైందంటే రిస్క్ కూడా వేరేగా ఉంటుంది, దీని వాలటాలిటీ వేరేగా ఉంటుంది, వీటి ఎక్స్పీరియన్స్ కూడా వేరేగా ఉంటుంది. సో మరి ఇవి కంప్లీట్గా అర్థం కావాలంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అసలు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏంటి అనేది మీకు అర్థం కావాలి. మనకు స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ కంపెనీలు, మిడ్ క్యాప్ కంపెనీలు, స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఎలా డిసైడ్ చేస్తారంటే, వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి డిసైడ్ చేస్తారు. క్యాప్ అంటే క్యాపిటలైజేషన్. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అంటే, ఒక షేర్ వాల్యూ ₹100 ఉందనుకోండి, ఆ షేర్లో ఒక 1,00,000 షేర్లు ఉన్నాయి అనుకుందాం. సో షేర్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ ₹1,00,00,000 అనేది ఆమె యొక్క మార్కెట్ క్యాప్. సో ఇలా మనం ర్యాంకింగ్స్ కనుక ఇచ్చినట్టయితే, అంటే 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉంటుంది కదా, అలా మనం ర్యాంకింగ్స్ కనుక ఇచ్చినట్టయితే టాప్ 100 కంపెనీలు అంటే 1వ ర్యాంక్ నుంచి 100వ ర్యాంక్ వరకు ఉండే కంపెనీస్ అన్ని కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్. ఏంటి ఇవి మీకు లక్షల కోట్ల ఉంటాయి అనమాట. రిలయన్స్, TCS, HDFC. సో ఇవన్నీ కూడా టాప్ కంపెనీస్ అనమాట. ఇవి ఏంటంటే చాలా స్టేబుల్ కంపెనీస్, కాకపోతే రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి దీంట్లో. అంటే దీంట్లో ఆల్రెడీ ఇవి పెరిగిపోయిన కంపెనీస్ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్లో గజం ₹1,00,000 పెట్టారనుకోండి, లేదా అవుట్స్కట్స్లో గజం 10,000 పెట్టారనుకోండి, 5 సంవత్సరాలు చూస్తే ఈ లక్ష మేబీ 1,10,000 కావచ్చు. కానీ మీరు అవుట్స్కట్స్లో 10,000 పెట్టుకున్నది కాస్త 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. అంటే రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న కంపెనీస్. ఇవి ఆల్రెడీ కూడా చాలా స్టేబుల్ కంపెనీస్, ప్లస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్. అందుకే ఏంటంటే ఇందులో ఎక్కువ కంపెనీస్ డివిడెండ్ కూడా ఇస్తుంటాయి అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మిడ్ క్యాప్ కంపెనీస్, అంటే 101 to 250 ర్యాంక్. ఇవి ఏంటి అంటే వీటికి ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉండే కంపెనీస్, ప్లస్ ఇవి కాబోయే లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. దీంట్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఒకప్పుడు మిడ్ క్యాప్లో ఉండేవి. కాబోయే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే వీటిలో గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఒక రకంగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఇవేంటంటే ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అనుకోవచ్చు, వీళ్ళు కాబోయే టాప్ ప్లేయర్స్ అనమాట. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పెరిగితే పెరుగుతాయి బాగా, తగ్గితే బాగా తగ్గుతాయి. సో అందుకని దీంట్లో ఏంటంటే రిటర్న్స్ అనేవి దీనికంటే ఎక్కువగా ఉంటాయి. ఇక స్మాల్ క్యాప్ కంపెనీస్ విషయానికి వస్తే చిన్న కంపెనీస్, ఇవి 250 ర్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ 250 ఉంది కదా, అంటే 251 తర్వాత ఏవైతే ఉన్నాయో స్మాల్ క్యాప్ కంపెనీస్, అవన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్, చిన్న కంపెనీస్ అనమాట. సో ఇవేంటంటే ఇవి చాలా లో స్టేల్, చిన్న స్టేల్ ఉంటాయి కాబట్టి వీటికి మిడ్ క్యాప్ కంపెనీస్ అయ్యే పొటెన్షియల్ ఉంటుంది, లార్జ్ క్యాప్ కంపెనీస్ అయ్యే పొటెన్షియల్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇందులో మనం రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి.
సో చాలామంది ఏం చేస్తారంటే ఆ రిటర్న్స్ చూసి స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. కాకపోతే ఇవి పడితే మాత్రం ఘోరంగా పడతాయి, అంటే రక్తపాతాన్ని చూడాల్సి ఉంటుంది మీరు. సో మీరు ఓన్లీ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశారంటే మీరు 6 నెలలకో 1 ఇయర్కో మొత్తము మీ మీద మీకు నమ్మకం పోద్ది, స్టాక్ మార్కెట్ మీద నమ్మకం పోతుంది. ఆ తర్వాత మీరు అసలు జీవితంలో మీరు ఇక ఇన్వెస్ట్ చేయకుండా అయిపోతారు అనమాట. సో ఇవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ గురించి. ఇక ఇప్పుడు మనం అసలు విషయం అర్థం చేసుకుందాం. అంటే ఫ్లెక్సీ క్యాప్ ఏంటి, మల్టీ క్యాప్ ఏంటి అనేది. మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్కి ఒక సింపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే, మల్టీ క్యాప్ కంపెనీ ఏంటంటే దీంట్లో రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్ కంపెనీ అంటే చాలా ఫ్రీడమ్ అంటారు, స్వేచ్ఛగా ఉంటాయి అనమాట. అంటే ఒక ఫండ్ మేనేజరు, మల్టీ క్యాప్ ఫండ్ డీల్ చేసే మేనేజర్ కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది ఫండ్ మేనేజర్. ఫ్లెక్సీ క్యాప్ అతనికి ఏంటంటే రూల్స్ తక్కువ, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే, మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఏంటి అంటే కనీసం 25% ఏదైతే ఉందో అవన్నీ అతను లార్జ్ క్యాప్ కంపెనీస్లో పెట్టాలి. అంటే అతనికి ఒక 100 రూపాయలు మీరు ఇస్తే, మనం ఇన్వెస్ట్ చేస్తే, అతను 25 రూపాయలని లార్జ్ క్యాప్ కంపెనీస్లో పెట్టాల్సిందే, 25%. ఇక 25% మిడ్ క్యాప్ కంపెనీస్లో పెట్టాల్సిందే, అంటే 25 రూపాయలు ఇక్కడ, 25 రూపాయలు మిడ్ క్యాప్ కంపెనీస్లో పెట్టాల్సిందే. ఇక నెక్స్ట్ 25% స్మాల్ క్యాప్ కంపెనీస్లో పెట్టాల్సిందే. ఇవి ఎట్టి పరిస్థితుల్లో లార్జ్, మిడ్, స్మాల్ అనేది, స్మాల్ క్యాప్ నడిచినా నడవకపోయినా ఎంత రిస్క్ ఉన్నా ఈ 3 ఖచ్చితంగా పాటించాల్సిందే. జస్ట్ ఏంటంటే ఇంకా మిగతా 25 రూపాయలు ఏదైతుందో అది మాత్రమే అతను ఫ్లెక్సిబుల్ అనమాట. అతను దీంట్లో పెడతాడా, దీంట్లో పెడతాడు, దీంట్లో పెడతాడు అనేది అతనికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఎంత బాగా ప్లే చేస్తాడో దాన్ని బట్టి దీంట్లో రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఎట్టి మార్కెట్ ఎంత ఘోరంగా పడిపోయినా కూడా స్మాల్ క్యాప్ మాత్రం ఇతను ఇక్కడ ఉంచాల్సిందే. ఇక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో 65% అనేది కనీసం ఈక్విటీలో ఉండాలి. ఇది ఒక్కటే రూల్. ఎట్లాగో అది 65% కాదు, చాలా మంది 100% ఉంటుంది, ఒక్కోసారి 90% కూడా ఈక్విటీలో ఉంచుతారు. ఇక్కడ ఏంటంటే లార్జ్ క్యాప్లో ఎంత పెట్టాలి, మిడ్లో ఎంత పెట్టాలి, స్మాల్ క్యాప్స్లో ఎంత పెట్టాలి అనేది ఒక నియమం లేదనమాట, పరిమితి లేదు. అంటే ఇప్పుడు బాగా మార్కెట్స్ బాగా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, బాగా మార్కెట్ డౌన్స్ ఉన్నప్పుడు అతను లార్జ్ క్యాప్ బాగా ఎక్కువ పెట్టి మిడ్, స్మాల్ తక్కువ పెట్టచ్చు. అంటే అతని యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా అతను గేర్లు మార్చాడు అనమాట. మనం గేర్లు మారుస్తాం కదా, కార్ గేర్ వెళ్తే మారుస్తాం, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, అలా అనమాట. ఇక లేదు మార్కెట్ అంటే స్టేబుల్గా ఉన్నప్పుడు లార్జ్ క్యాప్ కొంచెం ఎక్కువ, మిడ్ కొంచెం తక్కువ, స్మాల్ క్యాప్ ఇలా పెట్టచ్చు. లేదంటే ఇక్కడ స్మాల్ క్యాప్ మొత్తమే చాలా తగ్గించేసి ఒక 10%, ఇదొక 30, ఇదొక 60 ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇతనికి ఏంటంటే ఇందులో పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. సిచ్యువేషన్ బట్టి ఇతను గేర్లు మార్చగలడు అనమాట ఈ ఫండ్ను హ్యాండిల్ చేసే మేనేజర్. ఇప్పుడు మనం మల్టీ క్యాప్ ఫండ్స్ ఎంచుకోవాలా లేదంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎంచుకోవాలా అని తెలుసుకునే ముందు మీరు ఇంకొక 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే వాలటాలిటీ, అస్థిరత, ఇంకోటి రిస్క్. సో ఇప్పుడు ఇక్కడ మీరు 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అది మీరు 8.5 లక్షల రూపాయలు అయినది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సో మల్టీ క్యాప్ ఫండ్స్లో అలానే జరుగుతుంది అనమాట. అంటే వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా ఇది వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీ 10 లక్షలు 8.5 లక్షలు అవుతుంది. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, అరే నేను గోల్ చేరుకోలేకపోతున్నాను అన్న భయంతో ఏం చేస్తారంటే మీరు నష్టంతో అమ్మేస్తారు, లేదు అంటే ఇంకా బాధపడుతూ కూర్చుంటారు అనమాట. సో మల్టీ క్యాప్ ఫండ్స్ వల్ల ఇది జరిగే ఒక ప్రమాదం ఇదనమాట. ఈ మల్టీ క్యాప్ ఫండ్కి ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే, హైదరాబాద్లో ఉండే రవి, ఏజ్ 32 ఇయర్స్ ఉంది. ఇతనికి ఏంటి అంటే, ఇతని గోల్ ఏంటి అంటే 10 నుండి 15 సంవత్సరాల్లో వెల్త్ క్రియేషన్ చేయాలి. సో అతనేంటి ఇప్పుడు 10-15 సంవత్సరాల్లో వెల్త్ క్రియేషన్ చేయాలి కాబట్టి ఇతను మధ్యలో డబ్బులు తీయడు కాబట్టి, సో అంటే ఇది లాంగ్ టర్మ్ విజన్తో పనిచేస్తుంది కాబట్టి వాలటాలిటీ ఉన్నా కూడా అతనికి నమ్మకం కాబట్టి, సో అప్పుడు ఏంటంటే మల్టీ క్యాప్ అనేది ఇతనికి సరిపోతుంది. కానీ మనలో చాలామంది చేసేది ఏంటి, మనకు ఇవాళ పెడితే 2 సంవత్సరాలు రిటర్న్స్ రావాలి. సో అలాంటి వారు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లోకి రాకపోవడమే మంచిది. బట్ ఇక్కడ ఇతని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది మల్టీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇతనికి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే, సుమ, విజయవాడలో ఉంటున్న సుమ, వయసు 38 ఇయర్స్. సో ఈమె ఏమనుకుందంటే 7 సంవత్సరాల్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంది. సో దీంట్లో ఈమె ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, రిటర్న్స్ బాగా రావాలి, కానీ నా ప్రయాణం మాత్రం చాలా సున్నితంగా ఉండాలి, సాఫీగా ఉండాలి, మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఘోరంగా వాలటాలిటీ ఉండకూడదు. సో అప్పుడు ఈమె లాంటి వరకు ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ అనేది సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు మనం 2 సందర్భాలు ఊహించుకుందాం. మార్కెట్ బాగా పడిపోయినప్పుడు లేకపోతే మార్కెట్ బాగా పెరిగినప్పుడు 2 ఫండ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి. ముందుగా మార్కెట్ బాగా పడిపోయినప్పుడు ఎలా జరుగుతుందంటే, ఈ మల్టీ క్యాప్ ఫండ్స్లో ఏం జరుగుతుందంటే దీంట్లో ఆల్రెడీ మిడ్, స్మాల్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి పతనం ఎట్లా ఉంటుందంటే దీని డౌన్ఫాల్ ఘోరంగా ఉంటుందన్నమాట. అంటే రక్తపాతం జరుగుతుంటుంది.
ఇక ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి, ఎప్పుడైతే మార్కెట్ బాగా పడుతూ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు, లార్జ్ క్యాప్లో షేర్లు పెంచుతాడు, అప్పుడు మిడ్ స్మాల్ తగ్గిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఘోరంగా పడే స్థితి నుంచి దాన్ని అతను కొంత కంట్రోల్ చేస్తాడనమాట. అంటే పతనం అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ పతనం ఘోరంగా ఉంటుంది, ఇక్కడ పతనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇంకొక సిచ్యువేషన్లో మార్కెట్లు బాగా పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మల్టీ క్యాప్స్ విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అనేవి పెరుగుతున్నప్పుడు ఏమైందంటే ఇవి ఇంకా ఘోరంగా పెరుగుతాయి అనమాట. పెరిగేటప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతాయి కాబట్టి దీంట్లో రిటర్న్స్ అప్ ట్రెండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే ఫ్లెక్సీ క్యాప్ల దగ్గరికి వచ్చేసరికి దీంట్లో రిటర్న్స్ ఉంటాయి, బట్ దీంతో కంపేర్ చేస్తే కొంత తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇతడు కొంచెం సేఫ్ రేట్లో ఉంటాడు కాబట్టి దీనికంటే. కాబట్టి భారీ ర్యాలీ వచ్చినప్పుడు దీనికంటే రిటర్న్స్ తక్కువ, బాగా మార్కెట్ పడిపోయినప్పుడు నష్టం పతనం కూడా దీనికంటే తక్కువగా ఉంటుంది. ఒకసారి మనం ఒక కంపారిజన్ చేసి చూద్దాం మళ్ళీ ఒకసారి. సో ఫ్లెక్సీ క్యాప్లో జరిగేది ఏంటి అంటే, కనీసం ఈక్విటీ 65%, మల్టీ క్యాప్లో కనీసం ఈక్విటీ 75% ఉండాలి. సో దీంట్లో ఏది ఎంత ఉండాలి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎంత ఉండాలి కంపెనీస్ అనేది ఒక రూల్ అనేది లేదు. బట్ మల్టీ క్యాప్లో 25% లార్జ్లో ఉండాలి, 25% మిడ్లో ఉండాలి, 25% స్మాల్లో ఉండాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన రూల్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫండ్ మేనేజర్కు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఫండ్ మేనేజర్కు స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది. ఇక ఇందులో ఏంటంటే వాలటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఇందులో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మామూలుగా మీడియం రిస్క్ తీసుకునే వారికి అయితేనేమో ఇది బాగా పనిచేస్తుంది. బాగా అగ్రెసివ్గా ఎక్కువ కాలం ఉండేటట్టుగా ఉండి ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ రిస్క్ తీసుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక 45-50 ఇయర్స్ వ్యక్తి కనుక అప్పుడే మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఏదైనా ఒక్క ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇది బాగుంటుంది. ఒక 25 సంవత్సరాల కుర్రాడు, 30 సంవత్సరాలు వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఒక ఫండ్లో పెట్టాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. సో మీరు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో పెట్టాలా, మల్టీ క్యాప్ ఫండ్లో పెట్టాలని డిసైడ్ చేసుకోవాలంటే సో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ఎంత టైం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కువ టైమా తక్కువ టైమా. 10 సంవత్సరాల కంటే ఎక్కువైతే మల్టీ క్యాప్, 5-7 సంవత్సరాలు అయితే ఫ్లెక్సీ క్యాప్. ఇక రిస్క్ తట్టుకునే శక్తి, మీ 5 లక్షలు 4 లక్షలు అయితే భయపడతారు అనుకోండి మీరు, సో మీకు ఫ్లెక్సీ క్యాపే బెటర్. ఇక మీకు ఫ్లెక్సీ క్యాప్లో ఏంటంటే ఫండ్ మీద నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం సేఫెస్ట్ రూట్ కాబట్టి ఒక ఫండ్ మేనేజర్ తీసుకునే నిర్ణయాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఇతని మీద ఫండ్ మీద నమ్మకం ఉంచగలగాలి. సో ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో పెట్టాలా, మల్టీ క్యాప్ ఫండ్లో పెట్టాలా మీకు పూర్తి క్లారిటీ వచ్చి ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.